వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. నిన్ననే మనం మంచు మనోజ్ వేసినటువంటి ఒక ట్వీట్ చూసాం. తన అన్న విష్ణుని టార్గెట్ చేస్తూ అతను చేసినటువంటి ఆ ట్వీట్ ఒక సెన్సేషన్ సృష్టించింది, వైరల్ అయింది. కన్నప్ప అనే సినిమాకు సంబంధించి రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి భక్త కన్నప్ప అనే సినిమా ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టిందో, తెలుగు సినిమా చరిత్రలోని గొప్ప క్లాసిక్స్లో ఒకటిగా ఎలా నిలిచిందో చాలామందికి తెలుసు. ఆ పాత్రలో, భక్త కన్నప్ప పాత్రలో కృష్ణరాజు గారు జీవించిన విధానం ఇప్పటికీ చాలామంది కళ్ళలో మెదులుతూనే ఉంటుంది. దిగ్దర్శకుడు, స్వయాన చిత్రకారుడు కూడా అయినటువంటి, మహాచిత్రకారుడు కూడా అయినటువంటి బాపు రూపొందించిన ఆ సినిమాని స్వయంగా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద కృష్ణరాజు గారు నిర్మించారు. అలాంటి ఆ గొప్ప కథతోటి, అంటే కాళహస్తీశ్వర మహాత్యం అనే పేరు కూడా ఆ సినిమాకు ఉంటుంది భక్త కన్నప్పకి. అంటే ఆ కాళహస్తీశ్వరుని ఆ చరిత్ర ఏంటి, ఆ స్వామి అక్కడ ఎలా వెలిశాడు, భక్త కన్నప్ప ఎలా ఆ ఆలయానికి మూలపురుషుడయ్యాడు అనే కథ అంతా కూడా మనకు అందులో చూస్తాం. కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు అదే కథతో మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాని తీస్తున్నారు. తనే ఆ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ అనే ఒక బాలీవుడ్ దర్శకుడు ఆ సినిమాని రూపొందిస్తున్నాడు. దాని సినిమా షూటింగ్ అంతా పూర్తి అయిపోయింది. నిజానికి ఎక్కువ భాగం న్యూజిలాండ్లో ఉన్నటువంటి లొకేషన్స్లో, ఎక్కువగా అక్కడ ఉన్న అడవుల్లో ఆ సినిమాని చిత్రీకరించారు. అయితే రెబల్ స్టార్ని సింహంతో పోలుస్తూ నిన్న మనోజ్ పెట్టిన పోస్టు, సింహంలాగా అవ్వాలనుకొని కొన్ని ఫ్రాడ్ కుక్కలు ప్రయత్నిస్తున్నాయి, కానీ అవి ఎప్పటికీ కూడా సింహం కాలేవు, ఆ విషయం నువ్వు తెలుసుకుంటావు అని చెప్పేసి వాళ్ళ అన్న పేరుని నేరుగా ప్రస్తావించకుండా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు, విస్మిత్ అని. అందులో విస్మిత్ అనేది మనకు అందరికీ అంటే కొంతమంది తెలియకపోవచ్చు. ఈ మధ్యకాలంలో మంచు విష్ణు హాలీవుడ్ చెందినటువంటి బాగా పాపులర్ యాక్టర్ అయినటువంటి విల్ స్మిత్ తోటి కొలాబరేట్ అయ్యి తరంగా వెంచర్స్ అనేటువంటి ఒక సంస్థని ప్లాన్ చేశారు. అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీని అందించడం దాని ఉద్దేశం. ఇప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించి ఆయన చేసినటువంటి ఆ పోస్టు బాగా వైరల్ అయింది. సో మీ అన్నదమ్ముల మధ్య గొడవని ఎందుకు ఇలా రచ్చ చేస్తారో అని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ దాని కింద వచ్చాయి. అయితే దానికి సంబంధించి విష్ణు నుంచి ఎలాంటి స్పందన ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కనిపించలేదు, ట్విట్టర్లో. ఇప్పుడు మళ్ళీ మనోజ్ దానికి కొనసాగింపుగా మరొక పోస్ట్ పెట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు దాన్ని, ఆ పోస్టు. ఇక్కడ బొమ్మ చూస్తే హేమని బుగ్గని గట్టిగా ఒత్తుతా కనిపిస్తున్నట్టు బ్రహ్మానంద గారు కనిపిస్తున్నారు. ఆయన హ్యాష్ ట్యాగ్ పెట్టి విస్మిత్ యు ఆర్ టూ క్యూట్, అంటే మీరు క్యూట్గా ఉన్నారని చెప్పి ఆమె బుగ్గ నిలుపుతున్నట్టుగా మనకి ఇక్కడ ఆ తరహా పోస్ట్ ఒకటి పెట్టారు. అక్కడ ఒక సినిమా క్లిప్ పెట్టారు. అక్కడ ఫోటో లెట్ us సిట్ అండ్ టాక్ మ్యాన్ టు మ్యాన్, కీపింగ్ ఉమెన్, డాడ్, స్టాఫ్ అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్, వాట్సే. సో మనందరూ తెలుసు, అంటే మీరు చాలా క్యూట్గా ఉన్నారు, మనం కూర్చొని మాట్లాడుకుందాం. మనిషికి మనిషి, ఆడవాళ్ళని, అలాగే నాన్నని, మిగతా సిబ్బందిని, స్టాఫ్ని, అలాగే షుగర్ని, వీటిని పక్కన పెట్టేద్దాం, ఏమంటావు అని చెప్పేసి అడిగారు. అంటే మనకు తెలుసు షుగర్ అనే మాట కూడా ఎందుకు పడారో తెలుసు. అక్కడ జనరేటర్లో, ఆయన ఫ్లాట్కి సంబంధించినటువంటి జనరేటర్లో ఈయన విష్ణు షుగర్ పోయించాడు, దాంతో అది జనరేటర్ పాడైపోయింది అని చెప్పేసి ఆయన మీద ఒక ఎలిగేషన్ చేయటం మనం చూసాం.
దానికి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆ తర్వాత నిర్మల గారు అంటే మనోజ్ తల్లి గారు దానికి అసలు విష్ణుకి ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు, విష్ణు ఆ పని చేయలేదు, షుగర్ పోయలేదు, మనోజే కావాలని ఇదంతా కూడా ప్రచారం చేస్తున్నాడు, దయచేసి అలా చేయొద్దు అని చెప్పేసి ఆమె నుంచి ఒక బహిరంగ లేఖ రావటం కూడా మనం చూసాం. ఇది ఇందులో షుగర్ అనే దాన్ని దాన్ని కూడా పక్కన పెట్టమని ఆయన చెప్పడంలో ఉద్దేశం అదే. మ్యాన్ అప్ విస్మిత్, ఐ ప్రామిస్ ఐ విల్ కమ్ ఎలోన్. నేను సింగిల్గా వస్తాను. యూ కెన్ గెట్ హూ ఎవర్ యూ వాంట్. నువ్వు ఎవరినైనా తెచ్చుకో, నేనైతే సింగిల్గా వస్తాను. లేదా వీ కెన్ హ్యావ్ యాన్ ఓపెన్ అండ్ హెల్దీ డిబేట్. లేదు అలా కాదు, మనిద్దరం కూడా ఓపెన్గా ఒక ఆరోగ్యకరమైనటువంటి డిబేట్ పెట్టుకుందాం అని చెప్పేసి యువర్స్ కరెంటు తీగ అని కూడా ఆయన కింద మళ్ళీ దానికి జోడించారు. సో కరెంటు తీగ అనేది మనోజ్ యాక్ట్ చేసినటువంటి హీరోగా నటినటువంటి ఒక సినిమా, ఆ టైటిల్ అది. సో తనను తాను కరెంటు తీగగా పోల్చుకున్నారు. అంటే కరెంటు తీగను పట్టుకుంటే ఏమవుతుంది మనందరికీ తెలుసు, షాక్ కొడుతుంది. సో తనని కరెంటు తీగతో పోల్చుకుంటూ నన్ను కనుక ముట్టుకుంటే నీకు షాక్ కొట్టుద్ది అని కూడా ఆయన హెచ్చరించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆయన ఇంత తీవ్రంగా అన్నని సవాల్ చేస్తూ ఇలాంటి పోస్టులు ఎందుకు పెడుతున్నారు, కొత్తగా ఈ హ్యాష్ ట్యాగ్ని ఎందుకు జోడిస్తున్నారు అంటే విల్ స్మిత్ను కూడా ఎందుకు జోడించారు? నిన్న ఆయన ఫ్రాడ్ కుక్కలు అనే మాట బహువచనం ఉపయోగించడంలో ఆయన ఇద్దరిని కూడా తీసుకొచ్చినట్లుగా చాలామంది భావిస్తూ ఉన్నారు. అంటే కేవలం మంచు విష్ణుని తన అన్న మాత్రమే కాక విల్ స్మిత్ను కూడా ఇందులోకి తీసుకొచ్చినట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. రీసెంట్గా నారా లోకేష్ గారిని కూడా మనోజ్ కలవటం మనందరికీ తెలుసు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటి, దాని తర్వాత ఈయన మనోజ్ ఇలా అన్న మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు తెలియబోతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అన్న మీద ఒక యుద్ధం ప్రకటించినట్లుగా మనోజ్ మనకు అర్థమవుతోంది తను పెట్టినటువంటి పోస్ట్ బట్టి. అంటే బస్తీ మీద సవాల్, రా తేల్చుకుందాం, నేను సింగిల్గా వస్తా, నువ్వు ఒక్కడవా వస్తావా లేదా ఇంకెవరినైనా నీతో పాటు తెచ్చుకుంటావా, అది నీ ఇష్టం, రా తేల్చుకుందాం అని ఆయన బహిరంగంగానే సవాల్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. సో మొత్తానికి వాళ్ళ కుటుంబ వ్యవహారం ప్రస్తుతం రచ్చరచ్చగా మారి చాలామందికి అయితే వినోదాన్ని కలిగిస్తుంది. కొంతమంది మాత్రం వాళ్ళ శ్రేయోభిలాషులు మాత్రం దీనికి ఇలా ఆ కుటుంబ వ్యవహారం మాత్రం వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కాస్త ఇలా రచ్చ కావటం మాత్రం భరించలేకపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు మీ కుటుంబ వ్యవహారాన్ని అందరూ కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ కూడా భూమా మౌనిక రెడ్డితో వివాహం తర్వాత మంచు మనోజ్ ఆయన కుటుంబం అంటే తను మౌనిక వాళ్ళ పిల్లలు వీళ్ళదంతా ఒక మొత్తం మంచు ఫ్యామిలీ నుంచి వాళ్ళు వేరైపోయినట్లుగా ప్రస్తుతం వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈవెన్ మోహన్ బాబు తండ్రి మోహన్ బాబు సైతం పెద్ద కొడుకైనటువంటి విష్ణుకే సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా ఈ మొత్తం సినారియోలో మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ తను ఏం కోరుకుంటున్నాడు, తనకు కావాల్సిన న్యాయం ఏంటి మనోజ్? సో అది తండ్రిగా మరి ఇప్పుడు మోహన్ బాబు ఏం చేస్తారు? ఇద్దరి కొడుకులకి సమానంగా తను ఏదైతే ఇప్పటి వరకు సంపాదించుకున్నారో ఆస్తుల్ని ఏమైనా పంచుతారా? ఇది చూస్తే అంటే ఆస్తుల గొడవగానే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ఇదంతా మరి ఏం జరుగుతుంది ఏంటి? నా ఆస్తిలో ఇదంతా నా స్వార్థతో నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తాను, నీకు ఒక్క పైసా ఇవ్వను అని చెప్పి ఇదివరకు మోహన్ బాబు తేల్చి చెప్పిన నేపథ్యంలో మరి మనోజ్ మునుముందు ఇంకా ఏం చేయబోతారు? సో ఇలా ఇంకా రచ్చ గీడుస్తూనే ఉంటారా? విష్ణు ఎలా స్పందిస్తాడు? సో లెట్ us wait and see.